అక్షరాల సంక్షేమం ప్రజల జీవితాల్లో మూడు పూటల వెలుగులు నింపే పదం. రెక్కాడితే డొక్కాడని సామాన్యులకు ప్రభుత్వాలు అందించే వరప్రదాయని ఫ్రీ స్కీమ్ తో ప్రజలు హాయిగా జీవిస్తున్నారు. ఇక సంక్షేమానికి కొలమానం ఒక్కటే, బడుగు జీవితాలకు శ్రీరామ రక్ష. ఎన్నికల హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి శ్రీ శక్తి పథకం ద్వారా ఉచిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఏంటి జీరో పేర్ సిస్టమ్? లేడీస్ కు ఎలాంటి మేలు జరుగుతుంది? ఖజానాపై ఆర్థిక భారం ఎంత? ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఆచరణ ఎంతవరకు సాధ్యం? అసలు ఆ ఫ్రీ బస్ పథకం ఉద్దేశం ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి సూపర్ 6 హామీలే చాలా కీలకంగా మారాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని డిసైడ్ అయ్యారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఫ్రీ బస్ స్కీమ్ను అందించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును అధికారుల బృందం అధ్యయనం చేసింది. 5 కేటగిరీ బస్సుల్లో ఈ పథకాన్ని మహిళలకు అందించబోతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చు. రాయితీ వివరాలతో కూడిన జీరో ఫేర్ టికెట్ను ఆర్టీసీ జారీ చేయనుంది. ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలను చేపట్టినా అంతిమంగా ఒకటే లక్ష్యం, సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అన్నదే ముఖ్యం. ఫ్రీ బస్సు పథకం అమల్లో కొన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంది. తిరుమల, తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సులో ఈ పథకం వర్తించదు. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణానికి నో చెప్పింది. అంటే సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు. రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే సూపర్ 6లో కూడా పొందుపరచడం. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖున ఒక మంచి దినం, ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరముగా కాకుండా మంచిగా, అంటే 100కి 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ స్కీమ్ విషయానికి వస్తే సుమారుగా 6,700 బస్సులు ఏవైతే ఉన్నాయో, అంటే 74% బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్నీ ఈ కేటగిరీలకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఫ్రీ బస్సు అంటే ముఖ్యంగా మహిళలకు గొప్ప అవకాశం అనే చెప్పాలి. వారి జీవన శైలిలో ఎంతగానో ప్రభావితం చేసే అంశంగా మారనుంది.
ఇతర ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులతో మమేకాన్ని పెంచుతుంది. ఆలయాల సందర్శన అధికంగా మారనుంది. వారితో పాటు ప్రయాణించే పురుషుల సంఖ్య కూడా పెరగనుంది. దీన్ని ముందస్తుగా గుర్తించిన ప్రభుత్వం బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కూటమి సర్కార్ ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలను నేరుగా ప్రభావితం చేసే స్కీమ్ ఫ్రీ బస్సు పథకం ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని పొందేందుకు మహిళలు పోటీపడే ఛాన్స్ ఉంది. దీంతో బస్సుల్లో రద్దీగా ఉన్న సమయంలో కొందరు ప్రయాణికులు ఉద్దేశపూర్వకంగా గొడవ పడినా, అమర్యాదపూర్వకంగా ప్రవర్తించినా రికార్డు చేయనున్నారు. ఇందుకోసం కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. అనుకోని ఘటనలు చోటు చేసుకుంటే వీడియోను సమగ్రంగా విశ్లేషించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఉచిత బస్సు పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరమనే చెప్పాలి. రోజువారీ చిరు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరం. దేశంలో ఉచిత బస్సు అందిస్తున్న 7వ రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. ఇప్పటి వరకు దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఇలాంటి పథకాల పేర్లు మార్పుతో నిర్వహిస్తున్నారు. అలాగే ఉత్తరాదిన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని మహిళలు కూడా జీరో ఫేర్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఆయా రాష్ట్రాలలోని వెసులుబాటును బట్టి మహిళలకు ఉచిత రవాణా అందిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ఆలోచన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్దే. 2019లో ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఈ స్కీమ్ను సంక్షేమ రూపంలో అక్కడి మహిళలకు అందించింది. సమాజంలో మహిళల చురుకైన పాత్రకు తోడ్పాటు ఇస్తుండటంతో తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. నెలవారీ రవాణా ఖర్చు తగ్గిపోవడంతో ఉద్యోగం, విద్య, వైద్యం కోసం ప్రయాణం సులభతరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు చేరుకోవడం వంటి ప్రయోజనాలతో మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా మారడంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ఆకర్షితులవుతున్నారు. సంక్షేమం అంటేనే వందలు, వేల కోట్లతో వ్యయంతో కూడుకున్నది. ఏపీ ప్రభుత్వం తీసుకురానున్న స్త్రీ శక్తి పథకం కూడా అలాంటిదే. సుమారు 8,500 బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అంటే నెలకు 800 రూపాయలు ఒక్కో కుటుంబానికి ఆదా అవుతుందని అధికారుల అంచనా. ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీకి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుంది. అందుకనే ఇంధనంతో నడిచే బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వాలు ఏ పథకాన్ని తీసుకువచ్చినా అవి ఓటు బ్యాంకుగానే మారుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉచిత బస్సు పథకం ప్రజల్లో ప్రత్యక్ష లబ్ధి కలిగించే పథకమనే చెప్పాలి. రాజకీయ వ్యూహంగా మారుతుంది. ప్రత్యర్థులు దీనిని సాధ్యం కాని పథకంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అంతిమంగా ప్రజల్లో ఆదరణ పొందే అవకాశాలు అధికారంలో ఉన్న ప్రభుత్వానికే ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో ఇప్పటికే ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆ రాష్ట్రంలోని మహిళలు ప్రయాణించవచ్చు. ఏపీలోనూ ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రైవేటు వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ సురక్షిత ప్రయాణమని చెప్పాలి. కూటమి ప్రభుత్వానికి జీరో ఫేర్తో మహిళలకు రవాణా సౌకర్యం కల్పించడం నిజంగా ప్లస్ అనే చెప్పాలి. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో స్త్రీ శక్తి పథకం ఓటు బ్యాంకును ఆకర్షించడంలో కీలకంగా మారనుంది. సూపర్ 6 హామీలు అమల్లో భాగంగా ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. అందుకని ప్రజలకు అందిస్తున్న సంక్షేమ వివరాలను కూడా సేకరించేలా ప్రభుత్వం సమాయత్తమైంది. టికెట్పై ప్రయాణ వివరాలు, ఆదా అయిన మొత్తం ముద్రించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రెడీ చేశారు. ఎంతమంది ఉచితంగా రవాణా చేశారు, ప్రభుత్వం ఎంత మేరకు భారం పడిందో ఇట్టే తెలిసిపోతుంది. ఉచిత బస్సు స్కీమ్ను ఏపీలో తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కసరత్తే చేశారు. ఈ పథకంలో లోటుపాట్లు లేకుండా అమలు చేయాలని ఆదేశించారు.
ముగ్గురు మంత్రులతో కూడిన బృందం ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదిక ప్లాన్ చేసింది. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏడాదికి సుమారు 2,000 కోట్ల వ్యయం కానున్నట్లు అంచనా. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక వ్యయం తగ్గించేందుకు రానున్న 2 సంవత్సరాల్లో 1,500 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. శ్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక చురుకుదనానికి బలమైన అడుగు. ఇది కేవలం ఓ హామీ కాదు, ప్రజల కోసం, మహిళల జీవితాల్లో మార్పుల కోసం తీసుకొచ్చిన పథకం. జీరో పేర్ మహిళల అభివృద్ధికి కీలక దశ. ఇక స్వేచ్ఛకు మార్గదర్శి. ఈ పథకం ఏ మేరకు అమలవుతుంది, ప్రజలు ఎంత మేరకు ఉపయోగించుకుంటారు, అవన్నీ కాలమే సమాధానం చెప్తుంది.